బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ నంబర్తో ఏపీ ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల విడుదలైన వెంటనే అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బిందు. ఏపీలో 10వ తరగతి పరీక్షా ఫలితాల గురించి కాసేపట్లో విడుదల కానున్నాయి కదా, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రైట్ ఇంద్రజ, ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదలకి సర్వం సిద్ధమైందనే చెప్పుకోవచ్చు. ఏపీలో ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాన్ని విడుదల చేయనున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఏపీ 10th పరీక్షలు జరగగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల మంది అయితే విద్యార్థులు హాజరయ్యారు. ఈ రోజైతే విద్యార్థులు హాజరైన విద్యార్థులందరికీ పూర్తిగా రిజల్ట్ అయితే విడుదల కానున్నాయి. విద్యార్థులు www.com అనే వెబ్సైట్ లో, అంటే రిజల్ట్స్ BSc ఏపీ గవర్నమెంట్ అనే వెబ్సైట్ లో కూడా తమ హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేసి నేరుగా ఫలితాలు పొందవచ్చు. అయితే ముఖ్యంగా నిన్న చూసుకుంటే నిన్న తెలంగాణలో పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయనున్నారు. ఇంకా పరీక్షా ఫలితాలు విడుదల చేసిన తర్వాత 10th కి సంబంధించిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ కూడా విడుదల చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఇంకా ఈ రోజు పరీక్షా ఫలితాలను అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఎక్స్వేదిగ్గా విడుదల చేయనున్నారు. దాదాపు 6.30 లక్షల మంది రాస్తే ఆ విద్యార్థులు ఎంతవరకు ఉత్తీర్ణులు అయ్యారో కూడా ఈ రోజు తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ రోజు విద్యార్థులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దాదాపు మొత్తం 6 లక్షల మంది విద్యార్థులు అయితే పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం జరిగిద్ది అనేది మనకి పరీక్షా ఫలితాలు అంటే 11 గంటల తర్వాత విడుదలైన తర్వాత మనకి తెలిసే అవకాశం ఉంది. రైట్, ఈసారి ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాశారు? అలాగే ఫలితాల విడుదలకు ముందు విద్యాశాఖ నుండి ఎలాంటి సూచనలు వచ్చాయి? రైట్ ఇంద్రజ, ఈసారి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 6.30 లక్షల మంది అయితే పరీక్షలు రాశారని చెప్పుకోవచ్చు. దీనికంటే ముందు పరీక్షా ఫలితాల కంటే ముందు కూడా విద్యాశాఖ కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఏ వెబ్సైట్ లో చూసుకోవాలి, ఎలా పరీక్ష ఫలితాలు చూసుకోవాలి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఎలా క్లియర్ అయినాయి అని చూసుకోవాలన్న దాని మీద కూడా కొన్ని రూల్స్ ఇచ్చింది. అదేవిధంగా ఎవరైనా పరీక్షల్లో తప్పితే మాత్రం పిల్లల్ని కనీసం జాగ్రత్తలు చూసుకోమని కూడా తల్లిదండ్రులకి కొన్ని ఉత్తర్వులు జారీ చేశారంటే ఇప్పుడు పరీక్షా ఫలితాలు ఎవరైనా తప్పితే కనుక కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అదేం లేకుండా ఖచ్చితంగా సప్లిమెంటరీకి సంబంధించి కూడా ఏదైతే టైం టేబుల్ ఉందో అది కూడా విడుదల చేస్తామని పూర్తి ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ బిందు.